వందనం పథకానికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరికి కూడా బ్రేకింగ్ న్యూస్ అనమాట. తల్లికి వందనం ఈ ఏడాదికి సంబంధించి డబ్బులు రావాలంటే వారందరికి కూడా ఒక కొత్త డెడ్‌లైన్ అయితే ఇచ్చారు. సో, అందరికీ తెలిసిందే మే 15 నాటికి ప్రభుత్వం ఏదైతే విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ వెబ్‌సైట్ అయిన యూడైస్‌లో నమోదై ఉంటారో వారందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. అందువల్ల తల్లికి వందనం పథకం డబ్బుల కోసం చూస్తున్న వారందరూ కూడా సో, మే 15 నాటికి వారి వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర యూడైస్‌లో అప్‌లోడ్ అయితే అయ్యుండాలి. అయితే పాత వారందరికీ కూడా ప్రభుత్వం ఆటోమేటిక్‌గా ఆ టైంకైతే రెన్యువల్ అయితే చేసేస్తుంది. ఎవరైతే ప్రెజెంటు కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అవుదాం అనుకుంటారో వారందరూ మే 15 నాటికి వారందరూ కూడా ఆన్‌లైన్‌లో యూడైస్‌లో నమోదై ఉండాలనమాట. అలా నమోదైన వారికి మాత్రమే తల్లికి వందనం పథకం అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే మనకి మే 1కే మ్యాక్సిమం మే 10వ తారీఖు లోపే పాతవారి వివరాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. అందువల్ల అప్పటికే వారందరూ కూడా యూడైస్‌లో అయితే నమోదైపోయి ఉంటారు. ఇక కొత్తవారు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా జాయిన్ అవ్వకపోతే మరి వారికైతే డబ్బులైతే రావన్నమాట. వారందరూ కూడా మే 15 లోపు వారందరూ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి వారి వివరాలు స్కూల్‌లో ఏ స్కూల్‌లో అయితే జాయిన్ అవుతున్నారో అక్కడైతే ఆన్‌లైన్ అయితే చేయించుకోవాలి. అలా చేయించుకున్న వారికి మనకి అమౌంట్ అయితే వారికి బ్యాంక్ ఖాతాకు పడుతుంది. అందువల్ల ఇంకా పెండింగ్‌లో ఉన్న వివరాలన్నీ కూడా వెంటనే పూర్తి చేసి ఆన్‌లైన్ ప్రక్రియను కంప్లీట్ అయితే చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారనమాట. ఎవరైతే జాయిన్ చేసుకుందాం అనుకుంటున్నారో తల్లిదండ్రులు వారందరూ కూడా వెంటనే అయితే మీ పిల్లల్ని జాయిన్ చేసుకోండి. అంటే స్కూల్లోని. సో, అలా చేసిన వారికి డబ్బులైతే వస్తాయి. ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అయితే అందిస్తుంటాను మన ఛానల్ ద్వారా.